హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ కన్నడ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండి ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా నేను కొంచెం లేట్ చేశాను ఈ అప్డేట్ మీద. ఎప్పుడో చేయాల్సింది వీడియో యాక్చువల్లీ, బట్ కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఇది అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించిన వన్ ఆఫ్ ది మేజర్ అప్డేట్ అనమాట. అండ్ బేసిక్గా ఇంకా చిన్న చిన్న అప్డేట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ, బట్ వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. బట్ ఇదే మెయిన్ అన్నిటికంటే నేను ఇప్పుడు చెప్పబోయే అప్డేటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న చిన్న అప్డేట్స్ అన్ని మాట్లాడేసుకుందాం. సో తర్వాత దీనికి వద్దాం, బెటర్ మనకు క్లారిటీ ఉంటుంది. సో ఇంకేం లేదు, బేసిక్గా మూవీలో ఏంటంటే రమ్యకృష్ణ గారు కూడా యాడ్ అయ్యారు క్యాస్టింగ్లో. సో కాస్టింగ్ అనేది రోజు రోజుకి పెరిగి పెద్దదవుతోంది, అంటే చాలా హ్యూజ్ అయిపోతుంది. అల్లు అర్జున్ గారు ట్రిపుల్ రోల్ చేస్తున్నారు, దట్స్ ఎ ఫైన్ స్టోరీ. అండ్ తర్వాత దీపికా పదుకొనే అండ్ మృణాల్ ఠాకూర్ అండ్ జాన్వీ కపూర్, తర్వాత రష్మిక మందానా ఇన్ ఏ స్పెషల్ రోల్. రష్మిక మందానా ఇన్ ఏ నెగిటివ్ షేడ్ అంటున్నారు మూవీలో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ తర్వాత ఇప్పుడు రమ్యకృష్ణ గారు కూడా యాడ్ అయ్యారు. సో బేసిక్గా కాస్టింగ్ చాలా పెద్దగా ఉంది అండ్ ఫిమేల్ కాస్టింగ్ ఎక్కువ ఉంది. అండ్ ఇట్స్ ఎ 2 పార్ట్ సినిమా. అండ్ అది టైం ట్రావెల్, తర్వాత మల్టీ డైమెన్షనల్, బెండింగ్ ద రియాలిటీస్, వార్మ్ హోల్స్, ర్యాపింగ్ ద టైమ్, స్పేస్ టైమ్ రియాలిటీ, ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇట్లా ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందులో కలుపుతున్న సినిమా, ఆ కాన్సెప్ట్లో కలుపుతుంది అనమాట ఈ సినిమా. సో వెరీ హ్యూజ్ సైఫై సినిమా. అండ్ యూనో అండ్ ఫాదర్ అండ్ బ్రదర్ సన్ బాండింగ్ అనేది కూడా ఇందులో చాలా హైలైట్గా ఉండబోతుంది అనేది కూడా ఒక పాయింట్ యాక్చువల్లీ. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అంటే డెఫినెట్గా అది వింటూ ఉన్న కొద్దీ డే బై డే ఇట్ ఈస్ గోయింగ్ సో హ్యూజ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇది ఒకటి కాస్టింగ్ పరంగా చూసుకుంటే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, హాలీవుడ్లో ఒక మార్కెటింగ్ పవర్ హౌస్ ఉంది. అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ మార్కెటింగ్ ఏజెన్సీ అనమాట. వాళ్ళు చేసే మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే ఇంకా అసలు దెబ్బకి ఇంక సినిమా ప్రపంచం అంతా తెలిసిపోవాలన్నట్టు ఉంటుంది. సో వాళ్ళ పేర్లు ఏంటంటే, ఆ ఏజెన్సీ పేర్లు అంటే కనెక్ట్ మాబ్ సీన్. సో ఈ కనెక్ట్ మాబ్ సీన్ అనే ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ గారి, అట్లీ గారి సినిమా కోసం వర్క్ చేయబోతోంది యాక్చువల్లీ. వీళ్ళు ఇంతకుముందు ఏ సినిమాలకు వర్క్ చేశారో తెలుసా? అవతార్, డ్యూన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, జురాసిక్ వరల్డ్, బార్బీ, ఇంకా ఎన్నో ఉన్నాయి. అండ్ చాలా వెల్ నోన్ సిరీస్లు ఉంటాయి కదా, వాటిని కూడా వీళ్ళే మార్కెటింగ్ చేశారనమాట. సో చాలా అంటే చాలా క్రియేటివ్ టీమ్, చాలా పవర్ఫుల్ మార్కెటింగ్ ఏజెన్సీ వీళ్ళైతే మాత్రం. సో ఈ మార్కెటింగ్ ఏజెన్సీ యొక్క ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్, ఆవిడ పేరు ఏంటంటే అలెగ్జాండ్రా ఎబిస్కోంటి, ఏదో ఎంత పేర్లు ఉంటాయి వాడు కూడా. సో ఆవిడ ఫస్ట్ టైం ఇండియానైతే విజిట్ చేస్తోందనమాట. సో విజిట్ చేసింది యాక్చువల్లీ. ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి ఆవిడ విజిటింగ్ కూడా అయిపోయింది యాక్చువల్లీ. సో ఒక ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్టైల్ గ్లోబల్ క్యాంపెయిన్ చేసి హాలీవుడ్ స్టైల్ గ్లోబల్ రిలీజ్ చేయడానికి ఈవిడైతే ఇండియాకి వచ్చిందనమాట. సో దాని గురించి డిస్కస్ చేయడం కోసం, వాటి కోసం. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ కొలాబరేషన్ అని చెప్పొచ్చు ఇండియన్ సినిమాస్తో ఈవిడికి. అండ్ వీళ్ళు వచ్చింది అయితే మాత్రం అల్లు అర్జున్ గారి, అట్లీ గారి సినిమా కోసం. ఎస్, అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ ఏదైతే ఉందో దాని గ్లోబల్ రిలీజ్ కోసం వీళ్ళతో టైఅప్ అవుతున్నారు అనమాట. సో చాలా హ్యూజ్ లెవెల్ ప్లానింగ్ అయితే జరుగుతోంది. షూటింగ్ ఓ పక్క నడుస్తోంది, షెడ్యూల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. మరో పక్క ఈ లెవెల్ ఆఫ్ ప్లానింగ్ నడుస్తోంది. అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ కూడా చాలా హ్యూజ్ విఎఫ్ఎక్స్ టీమ్స్ అయితే ఉన్నాయి. చాలా ఏమంటారు, పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు చేసిన విఎఫ్ఎక్స్ టీమ్ అయితే మనకి ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నారు. సో దానికి చాలా హ్యూజ్ బడ్జెట్ అవుతోంది. అండ్ యూనో వాళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్ అది చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది, ఆ డ్రామా ఎవ్రీథింగ్ అంతా కూడా. సో వాళ్ళకి కూడా పీక్స్ అనిపించింది. సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఈ కాన్సెప్ట్ గురించి వర్క్ చేయడానికి, ఈ సినిమాకి వర్క్ చేయడానికి. సో ఇలా ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కదా.
అండ్ మరొక పక్క ఇంకొక పాయింట్ కూడా ఉంది. అదేంటి అంటే సో వీళ్ళతో జస్ట్ టైఅప్ అవుతారు, మార్కెటింగ్ చేస్తారు, గ్లోబల్ రిలీజ్కి వీళ్ళు మ్యాక్సిమం 80% పుష్ ఇస్తారు. బట్ ఆ 20% అనేది ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉంటుందో దాంతో టైఅప్ అవడం అనేది చాలా బెటర్ యాక్చువల్లీ. సో ఇప్పుడు టాక్సిక్ సినిమా ఉంది కదా యష్ది. సో ఆ టాక్సిక్ సినిమాని ఇంగ్లీష్ అండ్ కన్నడలో రిలీజ్ చేయడం కోసం వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ వాళ్ళు 20th సెంచరీ ఫాక్స్ వాళ్ళతో టైఅప్ అయ్యారు. 20th సెంచరీ ఫాక్స్తో ఎట్లా టైఅప్ అయ్యారంటే ఈ మల్హోత్రాస్ ఉన్నారు కదా ఇప్పుడు, అంటే ఎవరైతే ఈ రామాయణ సినిమా ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు, నిమిష్ మల్హోత్రాను ఏదో సంథింగ్. సో ఆ పర్సన్కి ఈ హాలీవుడ్ వాళ్ళతో ఫుల్ ఆన్ టైఅప్ కాంటాక్ట్స్ ఉన్నాయి, టైఅప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అందుకని రామాయణాన్ని కూడా గ్లోబల్గా రిలీజ్ చేసే ప్లాన్ అయితే నడుస్తుంది ప్రెసెంట్ అయితే. బట్ బిఫోర్ దాట్ వీళ్ళ కాంటాక్ట్స్ని ఉపయోగించి 20th సెంచరీ ఫాక్స్తో టైఅప్ అయ్యారు టాక్సిక్ సినిమా కోసం. సో టాక్సిక్ సినిమాని గ్లోబల్ వైడ్గా వాళ్ళైతే రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో అండ్ వరల్డ్ వైడ్గా దీనికి మరి ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటనేది మనకు తెలియదు, కానీ ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ డెఫినెట్గా గ్లోబల్ రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో సేమ్ వే వీళ్ళు కూడా వార్నర్ బ్రోస్తో కాంటాక్ట్ అయ్యి టైఅప్ అయ్యి కొలాబ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు కూడా. సో ఇంకా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. బట్ ఒకవేళ డిస్కషన్స్ అన్నీ కూడా ఓకే ఈ ఫైనల్ అయిపోయినట్టయితే అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ పుష్ప 2 తర్వాత ఏదైతే సినిమా వస్తుందో దాన్ని మనం గ్లోబల్ వైడ్గా రిలీజ్ చూస్తాం. అండ్ దట్టు విత్ ద బ్యానర్ ఆఫ్ వార్నర్ బ్రోస్ ప్రెజెంట్స్ అట్లా చూస్తాం మనం. అండ్ చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ రిలీజ్ ఉంటుంది. సో ఇటు ఈ మార్కెటింగ్ అటు అవి రెండు కలిపి చాలా హ్యూజ్ ప్లానింగ్ అయితే ఉంటుంది ఓవరాల్గా. అండ్ ఎన్నో కంట్రీస్ తిరిగి వీటికి మార్కెటింగ్ చేస్తారు నా గెస్ అయితే. ఇక డెఫినెట్గా చెప్తున్నా టూ గుడ్ మార్కెటింగ్ ఉంటుంది ఈ సినిమాకి అయితే మాత్రం, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ ఉండే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంది. సినిమా బడ్జెట్ 700 కోట్లు ఊరికే అవ్వట్లేదు. సో షూటింగ్స్కే మ్యాక్సిమం బడ్జెట్ అవుతుంది. సో అది సిచ్యువేషన్ అనమాట. సారీ షూటింగ్ కాదు, అదే విఎఫ్ఎక్స్కి వీటన్నిటికీ కూడా. విఎఫ్ఎక్స్ మార్కెటింగ్ వీటికి చాలా హెవీ బడ్జెట్ ఉంటుంది నాకు తెలిసి. ఈ సినిమా బడ్జెట్లో చాలా హ్యూజ్ పోర్షన్ ఆఫ్ బడ్జెట్ దీనికే కేటాయిస్తారు. సో అలాగా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. అండ్ తర్వాత ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం చెప్పలేం, కానీ అంటే రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా ఈ కంటెంట్ ఈ కాన్సెప్ట్ వాళ్ళందరికీ యూనిక్గా అనిపించవచ్చు. మన డ్రామా అనేది వాళ్ళకి తెలియదు బేసిక్గా. వాళ్ళు చాలా రేర్గా ఇండియన్ సినిమాలు చూస్తుంటారు. RRR చూసే వాళ్ళు మెంటల్ ఎక్కిపోయారు వాళ్ళు. బట్ బేసిక్గా మన దగ్గర ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్, ఆ కైండ్ ఆఫ్ డ్రామా ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో ఉంటుంది. ఆ హై సీన్స్ అనేవి రాజమౌళి గారి బ్రెయిన్ చైల్డ్. అవి మనకి ఎక్కడో కానీ కనబడవు, మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడవు, కానీ రాజమౌళి గారి సినిమాల్లోనే కనబడతాయి. కాకపోతే ఏంటంటే ఆ డ్రామా ఏదైతే ఉందో దానికి కూడా బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. బట్ ఆ డ్రామా అనేది మన దగ్గర చాలా సినిమాల్లో ఉంది కదా. సో నేను అంటుంది అదే అనమాట. సో మన దగ్గర ఉన్న డ్రామా ఏదైతే ఉందో వాళ్ళకి చాలా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకు వాళ్ళు బేవత్సంగా కనెక్ట్ అయ్యి బేవత్సంగా ఓన్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట దానికోసం ఏంటి సిచ్యువేషన్ అనేది. బట్ సీరియస్లీ ఇండియన్ సినిమా ఈజ్ గోయింగ్ గ్లోబల్. వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. లిటరల్లీ నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అంటే యంగ్ హీరోస్, ఇప్పుడు జనరేషన్ హీరోస్ యష్ కానీ అల్లు అర్జున్ కానీ వీళ్ళందరూ కూడా ద స్కేల్, ద విజన్, ద థాట్స్ వీళ్ళకి ఏవైతే ఉన్నాయో అవి నిజంగా చాలా గ్రేట్. అసలు టూ గుడ్, లిటరల్లీ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. సో తెలుగు ఇండస్ట్రీ నుంచి నాకు తెలిసి మరి SSMB 29 ఫస్ట్ వస్తుందా ఇది ఫస్ట్ వస్తుందో తెలియదు. ఏది ఫస్ట్ వస్తే అది ఫస్ట్ తెలుగు గ్లోబల్ సినిమా. అది మీకు తర్వాత ఇంకొక వీడియోలో సెపరేట్గా చెప్తాను నేను దానికోసం. SSMB 29 కోసం సెపరేట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది AI 22 గురించి కాబట్టి దాని గురించి ప్రస్తుతానికి డిస్కస్ చేస్తాం. బట్ డెఫినెట్గా ఇంకో వీడియో చేస్తాను, అందులో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఎందుకు ఏది ఫస్ట్ రిలీజ్ అయితే అదే ఫస్ట్ తెలుగు గ్లోబల్ సినిమా. ఏదైతే అది రెండు ఒకటే లెవెల్లో ఉంటాయి, రెండు ఒకటే లెవెల్ ఆఫ్ రిలీజ్ ఉంటుంది, ఒకటే లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ ఉంటుంది. ఆనికి రెస్పాన్స్ ఏంటనేది డిపెండ్స్. రెస్పాన్స్ నాకు తెలిసి SSMB 29 కొంచెం ఎక్కువ ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్. సో అది మరి చూద్దాం. సో లెట్స్ టాక్ అబౌట్ ద SSMB 29 సెపరేట్లీ. బట్ AI 22 అయితే మాత్రం డెఫినెట్గా చాలా అంటే చాలా పీక్ లెవెల్లో మార్కెటింగ్ ప్లాన్ చేస్తున్నారు, పీక్ లెవెల్ గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ హాలీవుడ్ మార్కెట్స్లో దే ఆర్ ప్లానింగ్ వెరీ 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 బిగ్. సో దిస్ ఈస్ వెరీ గ్రేట్ అని చెప్పొచ్చు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద ప్రెజెంట్ అప్డేట్స్ అబౌట్ అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారి అప్కమింగ్ మూవీ. సో లెట్స్ సీ ఫర్దర్ అప్డేట్స్ ఇంకేమైనా వస్తే వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం.
సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.